గుద్ది కారుతో కొట్టి ఆమెను గాయపరిచాడని చెప్పి ఒక కేసు పెట్టారంట. ఆమె పేరు ఎవరమ్మా సునీత అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అది ఆమెంట ఇది మధ్యాహ్నం 3:30 జరిగిన ఇన్సిడెంట్. ఊరికి మేము ఇన్సిడెంట్స్ వరుసగా మీకు చూపిస్తున్నాం. ఇది వయసు కారు మీద మామూలుగా తిరుగుతారు. కారుకు ఆమె దూరం నుండి నడుస్తున్నారు. ఆమె మీద కారు ఎక్కిందా? మరి డ్రైవర్ సీట్లో ఈయన ఉన్నాడా? మీది అందరి దగ్గర వీడియోలు ఉంటాయి. పాత వీడియోలు వేసుకొని చూడొచ్చు. ఫస్ట్ ఇది మళ్ళీ ఆమెకు ఒక్క నిమిషం. ఆమెకు ఎప్పుడు జరిగింది? 3:30కు ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ ఒక ఆయన అక్కడికి వచ్చాడంట. నోయింగ్ వెరీ వెల్ అక్కడ వేల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు ఎవరైతే కడుపు మండినోళ్ళు ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీరు మీద, మామిడి దీనికి మద్దతు ధర లేకపోగా ఘోరంగా నష్టపోయామని కోపం మీద ఉన్నారు. అలాంటి వాళ్ళే ఉన్నారు. వచ్చింది అంత వేల మంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి ఈ ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ పోవడం అది అసలు కరెక్టేనా? నీ దానికి ఎక్కడికైనా సాక్షివాడు వస్తే వెంటబడి కొడుతున్నావే. తెలుగుదేశం పార్టీ రిలేటెడ్ దాంట్లో. అందుకే ఇప్పుడు ఎవరు అటు పోవట్లే ఇటు పోవట్లే. ఒక పెద్ద మనుషుల ఒప్పందంలాగా ఉంది. ఆ ప్రోగ్రాంలకు సాక్షి వాళ్ళు పోవట్లే, ఈ వైఎస్ఆర్సీ ప్రోగ్రాంలకు వాళ్ళు రావట్లే. ఎందుకు? అక్కడికి వచ్చిన తర్వాత అనవసరమైన అన్వాంటెడ్ ఇవేమైనా జరుగుతాయేమో అనేది అది ఎవరి కంట్రోల్లో ఉండదు. అప్పుడు ఏదైనా ఏం జరిగిందో తెలియదు. ఆ ఫోటోగ్రాఫర్ నీట్గా ఉన్నాడు, ఎక్సెప్ట్ 4-3 బటన్లు తీసుకోవడం తప్ప. అతను ముందు వెళ్ళి ఒక కంప్లైంట్ ఏదో ఇచ్చాడు. మూగదెబ్బలు ఏదో తగిలాయి, కెమెరా తీశారు, లాక్కున్నారని ఏదో చెప్పాడంటే దట్స్ ఎ కేస్. ఓకే, హీ హ్యాజ్ ఎవరీ రైట్ తను పోయి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీసు నిజంగానే చేసుకోవడం అభ్యంతరం లేదు. ఇప్పుడు దాన్ని దేనికి మార్చారు? అటెంప్ట్ మర్డర్ అంట. వేసిన దాన్ని ఎఫ్ఐఆర్లో ఉన్నదాన్ని మార్చి మళ్ళీ మెమో వేసి అటెంప్ట్ మర్డర్ కిందకి మార్చారు. పోలీసు ఉండేది దీనికా? ప్రతిపక్షాలను టెర్రరైజ్ చేయడానికా? కడుపు మండిన రైతులను టెర్రరైజ్ చేయడానికా? అర్థం కావట్లా. ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ మోస్ట్, అంటే 6th టర్మ్ ఎమ్మెల్యే. ఆయన 6 times ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. వాళ్ళ ఫ్యామిలీ డికేడ్స్ టుగెదర్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన ఇంటి మీదికి ఒక 100 మంది 200 మంది పోయినారు. ఆ విజువల్ చూడండి. కేవలం నేను ఏది చూపిస్తున్నానంటే పోలీస్ అపతి అంటారా, లేకుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర అంటామా, లేకుంటే పోలీస్ అటువైపు నుంచి ఇన్స్టిగేటర్స్ అంటామా, ఎవరైతే అటాకర్స్ ఉన్నాడో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళు అందామా, జనమే నిర్ణయించుకోవాలి. అది చూస్తే అది ఒక్కసారి ఆ వీడియో పెట్టు. అక్కడే ఉన్నారు. అలా మామూలుగా పోతున్నారు. మామూలు ఒప్పుకుంటా వస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళే చూశారు, వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుంది. ఇన్సిడెంట్ గురించి రాసి ఎఫ్ఐఆర్ వాళ్ళు కట్టాల్సిన వాళ్ళు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన కంప్లైంట్ ఇస్తే దాన్ని పక్కన పడేసి వారం పైగా కూర్చున్నారు.
30 మందో 40 మందికో పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి నిరసన అనే పేరుతో వాళ్ళతో రాళ్ళు వేయిస్తారు. తర్వాత అరెస్టులేమో రైతులను వైఎస్ఆర్సీపీ నాయకులను వీళ్ళని చేస్తారు. వందల మంది సత్యనపల్లికి వెళ్తే ఈరోజు నోటీసులు చిత్తూరు 2000 మందికో 3000 మందికో ఇచ్చినట్టున్నారు. అంటే ఏ పాయింట్ ఏంటంటే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోరు కానీ ఏ కార్యక్రమం టేకప్ చేయకూడదు. ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఒక వెపన్ కింద మారిపోయింది. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షంగా మా కార్యక్రమాలు మేము చేసుకోవడానికి వీలుగా దానికి సంబంధించి కూడా మీరే డిసైడ్ చేస్తామంటే, చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేస్తామంటే ఇంకా ప్రతిపక్షం మేము పనులు ఏం చేయలేంగా, కొన్ని చేయకుండా ఉండగలమా? ఈరోజు తాడిపత్రిలో ఆయన పెద్దారెడ్డి కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇప్పటికీ కాన్స్టిట్యున్సీలోకి రాని పట్ల, కాన్స్టిట్యున్సీలోకి వస్తే మీరు వస్తే గొడవలు జరుగుతాయంటారు. నాకు అర్థం కావట్లేదు. టీడీపీ వాళ్ళు కూడా ఉండకూడదు కదా అక్కడ. మరి మా వాళ్ళు వద్దు, టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళని రానివద్దు. మరి ఎట్లా ప్రజాస్వామ్యం ఇంకే కదా ఎక్కడ ఉంది? అటెంప్ట్ మర్డర్ అనే కేసు ఇంకా ఏమీ లేకపోయినా, ఏది జరగకపోయినా అసలు పెట్టాలంటే ఉడి మీద నెక్స్ట్ అదే లీస్ట్ అతి చిన్న సెక్షన్ అయ్యేట్టుంది వీళ్ళ ఈ పాలనలో చూస్తే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి మీద ఇవి పెట్టేట్టున్నారు. నువ్వు రెచ్చగొట్టే రకంగా ఇంకా 30 మంది 40 మందితో పోయి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు అంటే ఆ రణరంగం క్రియేట్ చేయాలనే అర్థం కావట్లా. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వేల మంది ఒక దగ్గర చేరిన, ఒక 50 మంది వచ్చి రెచ్చగొట్టిన, నిగ్రహంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు వాళ్ళ నిగ్రహ శక్తిని, వాళ్ళ మనోబలాన్ని, వాళ్ళ ఓపికను గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు మేము వస్తాం. పార్టీలు అనేవి అదేం పెద్ద అధికారం అటు ఇటు మార్పిడి అనేది అదేదో శాశ్వతంగా ఉండేది కాదు. ఒకరే ఉంటారని కాదు, మేము వస్తాం. మళ్ళీ మీరు ఇక్కడ చేయాల్సి వస్తుంది. బట్ వీళ్ళలాగా అడ్డగోలుగా అయితే పోము. కానీ ఎవరెవరైతే అడ్డగోలుగా పోయినారో ఆ కేసులన్నీ అయితే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు అడ్డగోలుగా పోతున్నారో వాళ్ళందరూ ఓపెన్ చేస్తాం, ఇంక్లూడింగ్ అఫీషియల్స్తో సహా. అది దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళకు చెప్తున్నాను. వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం లేకుండా విషయేట్ అయితే అది అందరికీ డేంజరే, ఇంక్లూడింగ్ మీడియాతో సహా. అది గమనించమని ఇక్కడ అప్పీల్ చేస్తుంటాం. మిగిలిన ఫోరమ్స్ ఎక్కడెక్కడ ఉంటే ప్లాట్ఫామ్స్ మీద దాన్ని తీసుకెళ్తూనే ఉంటాం. అంగళ్ళులో ఆ రోజు జరిగింది చంద్రబాబు నాయుడు, అది రెచ్చగొట్టడం. అపోజిషన్లో ఆయన ఉన్నాడు, బాగానే ఉంది. ఆయనకు సంబంధించి అక్కడ ఏదో ఇబ్బంది కలిగింది, దాని మీద పోలీసులు డిస్పర్స్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు రెచ్చిపోయి వ్యవహరించిన తీరు అది రెచ్చగొట్టడం. అంటే అలాంటిది ఎక్కడన్నా జరిగిందా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూపమనండి, అది చెప్పమనండి. ఇది ఇక్కడ వీళ్ళు చేశారు, దానివల్ల మేము అంటున్నామనండి. అది ఎక్కడా చూపట్లేదే. వాళ్ళు చేస్తున్న వాటన్నిటిని జగన్ గారు మీద తోస్తున్నారు. సో దానికి మేమే ఎట్లా ఆన్సర్ ఇస్తాం? వాళ్ళ దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి బుల్లీయింగ్ చేసి వాళ్ళు దబాయించి మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ చేతిలో ఓ పవర్ఫుల్ సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది, ప్లస్ వాళ్ళు పెట్టుకున్న ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, తిప్పుతారు. వాటిలోనే తిప్పి వాటినే తీసి కొడతారు. జనం తలల్లో ఎక్కించగలమనే ధీమా నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పగలరు, నిజాల్ని పక్కకు దాచేయగలరు. మీరు దేంట్లో చూసినా, నేను ఇప్పుడే అడుగుతున్నా, ఈ 2-3 కేసుల్లో మీరు చూస్తే ఆయన మీకే తెలుస్తుంది. రాము డ్రైవింగ్ సీట్లో ఉన్నాడా లేడా? డ్రైవింగ్ సీట్లో లేనివాడు కారు తాను డ్రైవ్ చేసి గుద్దినాడు, ఆమెను ఇచ్చేసాడని అనడం అంటే, అక్కడ ఎవరో ముందు తిరుపతిలో వాళ్ళు ముందు ఒక సెక్షన్లు పెట్టి తర్వాత మార్చి అటెంప్ట్ మర్డర్ అని మళ్ళీ పెట్టారంటే దాంట్లో అక్కడ కనపడుతుందే వాళ్ళ దాష్టీకమో, వాళ్ళ దుర్మార్గమో, వాళ్ళ కుట్రపూరిత బిహేవియరో మాది కనపడుతుంది. దాంట్లో అంత క్లియర్గా వాళ్ళది ఉంది. దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దబాయిస్తున్నారు, ఎదురు దబాయించు. కొంత గొంతు పెద్దది చేస్తే ఆన్సర్ ఇచ్చేవాడు ఎవడు ఉండడు కదా. ఒకవేళ ఇవ్వాలని చూసినా మా మీడియా పెద్దది కదా అని వాళ్ళకు ధీమా.